ముందుగా అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు వచ్చేసి మనం అజలాపూర్ గ్రామం, వెల్దండ మండలం, నాగర్ కర్నూలు డిస్టిక్. అయితే ఇక్కడ వచ్చేసి యువ రైతు కేశముని వెంకటయ్య గారు వాళ్ళ తండ్రి వారసత్వంగా వచ్చినటువంటి గేదెలతోని ఇంకా గేదెలను డెవలప్ చేస్తూ మరి అదేవిధంగా ఆవులను కూడా తీసుకొచ్చి వాటిని పోషిస్తూ ఉన్నారు. ఇంకా ప్రస్తుతం ఎలాంటి ఆవులు ఉన్నాయి, ఇంకా ఎలాంటి బర్రెలు ఉన్నాయి, తర్వాత ఎలాంటి మేత ఇస్తూ ఉంటారు, ఇంకా దానా ఏమి ఇస్తూ ఉంటారు, ఇట్లా మరి వివరాలు అయితే వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, మీ గురించి చెప్పండి. నమస్తే అండి. మాది అజిలాపూర్ విలేజ్, కేశమోహన్ వెంకటయ్య నా పేరు. అజిలాపూర్ విలేజ్, వెల్దండ మండల్, జిల్లా నాగర్ కర్నూలు. ఓకే, నమస్తే బ్రదర్. నమస్తే సార్. ఎట్లా మీరు మామూలుగా ఎంతవరకు చదువుకున్నారు సార్? మీరు దీంట్లోకి రాకముందు ఏం చేస్తుండేవాళ్ళు? నేను డిగ్రీ వరకు చదువుతున్నాను సార్. డిగ్రీ వరకు చదువుకున్నారు. ఓకే, అట్లా మీరు డిగ్రీ వరకు చదువుకొని మామూలుగా ఇట్లా గేదెల పోషణ చేయాలని ఎట్లా మీకు ఆలోచన వచ్చింది? అంటే గత 20 ఏళ్ళకెళ్ళి మా నాన్నకు ఒక 3-4 గేదెలు, ఆవులు ఇట్లా వ్యవసాయం చేస్తుండేది. అదేవిధంగా ఉంటుంటే నేను డిగ్రీ అయిపోయాక వేరే అక్కడిక్కడ వెళ్ళేది. కానీ ఇక బర్రెలలో కొద్దిగా మంచి ఇన్కమ్ మనం చేసుకుంటే సొంతం చేసుకునే పైసలు మిగిలేది. అప్పటికెళ్ళి కొద్దిగా నాయన డెవలప్మెంట్, నాయన ఒక 30-15 ఎకరాలు సంపాదించిండే. అందులో చెరువు 6-7 ఎకరాలు వస్తున్నాం. అన్నదమ్ములం ఇద్దరం. నేను చిన్న ఆయన్ని. ఎవరిదాలు డివైడ్ చేసుకుంటే 6-7 ఎకరాలు ఒకరొకరికి ఉండే. ఇదే గేదెలు, అవే గేదెలు ఇంటి గేదెలు కొన్ని ఉండే. కొన్ని అప్పుడు మనకు కొన్ని పాలు స్టేజ్ అయిపోయాలి, 1-2 తెచ్చుకుంటా అట్లా దాంట్లో దూడాలని అవి ఇట్లా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. సార్ మీరు ఫస్ట్ మామూలుగా గేదెలు ఉన్నప్పుడు మీకు షెడ్ ఉండేనా? ఎట్లా షెడ్ ఏం లేకుండా సార్, మాకు ఆల్రెడీ ఇంటికాడ ఒక మామూలుగా కొట్ట వేసి ఉంటే అక్కడికి వెళ్ళి కొద్దిగా ఎక్కువైనా అందరూ విలేజ్ కొద్దిగా దోమలు రావడం అట్లా రావడం జరిగితే ఇక్కడ చిలకలకు వచ్చేసి మీ పొలంలో కట్టుకున్నారు. పొలంలో చెట్టు వేసుకున్నాం, మామూలుగా రేకులు వేసుకొని. అయితే మీరు ఇది వేసుకున్నటువంటి షెడ్ సార్ మనకి ఇట్లా పొడవు ఎంత ఉంటుంది, ఇట్లా అడ్డం ఎంత ఉంటుంది మనకి? పొడవు వచ్చేసి ఇట్లా 3,000 స్క్వేర్ ఫీట్స్. 3,000 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది మొత్తం స్క్వేర్ ఫీట్స్. ఓకే, అయితే ఈ మనకు ఇది నిర్మించుకోవడానికి ఇట్లా మొత్తం ఇక్కడ బెడ్ అంత వేసారు, తర్వాత ఇక్కడ గాడీలు అవన్నీ ఉన్నాయి. ఇట్లా మీకు ఎంత ఖర్చు అయి ఉంటుంది? అంటే నేను అంతా ఒకేసారి చేయలేదు, స్టెప్ బై స్టెప్ చేసి. ఫస్ట్ పాత రేకులు ఇచ్చాను, గుట్టాలు రాడ్స్ అన్నీ కొట్టాయి. పాత రేకులు ఖర్చు తక్కువైతేనే పాత రేకులు తీసుకొచ్చి తక్కువ ఖర్చుతోటి ఈ రేకుల వరకు వేసుకున్నాను. 30 ఫీట్లు, 36 ఫీట్ల పొడవు, 30 ఫీట్ల వెడల్పు, 50 ఫీట్ల వెడల్పుతోటి షెడ్ నిర్మించుకొని అందులో కట్టేసి కొద్దిగా తర్వాత ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత ఈ షెడ్ నిర్మాణాన్ని కొత్త డెవలప్ చేసుకుంటూ వచ్చింది. ఓకే, ప్రస్తుతం మీ దగ్గర గేదెలు ఎన్ని ఉన్నాయి సార్? మా కాడ వచ్చేసి 15 గేదెలు ఉన్నాయి సార్. 15 గేదెలు ఉన్నాయి. 15 గేదెలు ఉంటాయి, ఒక 8 ఆవులు ఉన్నాయి. ఇంకా దూళ్ళు అవన్నీ చూసుకుంటే అది మొత్తం వచ్చి ఒక 40 వరకు అన్ని కలుపుకుంటే 40 వరకు అయితే. 40 వరకు. అంటే ఇట్లా ఈ 40ని మెయింటైన్ చేయడం అంటే మీకు కష్టంతో కూడుకున్న పని. ఎట్లా మరి మీరు ఎట్లా మెయింటైన్ చేస్తుంది? అంటే మాకు కొద్దిగా ఖాళీ ప్లేస్ వేరే వాళ్ళది, మన పొలం కాకుండా మన పొలంలో కొద్దిగా వ్యవసాయం చేసుకుంటూ చుట్టాలు కూర్చొని ఈ కోపోరు మన వచ్చే పని నుంచి ఒడిగట్టి మళ్ళీ తీసుకోవాలి, వేరే బయటికి వెళ్ళి గట్టిగా దాంట్లో గింజలు తీసి పట్టించుకొని పిండి చేయడం, పిండి మనం తయారు చేసుకొని మన పండుగ వచ్చేసరికి మిగతా సరిపోని ఇప్పుడు దాన ఇట్లా వేసుకొని చేయడం. మీరు అంటే మామూలుగా మెయింటైన్ చేయడం కోసం ఇంకా ఎంతమంది పనిచేస్తుంటారు ఇక్కడ? ఫస్ట్ నాన్న అమ్మ వాళ్ళు చేసేది, మేము చేసేది మామూలుగా. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకు చేత హక్కు అయిపోయింది. ఆయనకు ఆయనకు ఒక 70 ఇయర్స్ ఆయనకు ఉన్నాయి, అమ్మకు 60 ఇయర్స్ దాకా అమ్మకు ఉన్నాయి. వాళ్ళ చేపం అయితే లేదు. మేము ఇట్లా కొద్దిగా స్టడీ ఇప్పుడు చేసుకుంటూ ఉంటే బాగుంది అన్నట్టు ఈ ఇద్దరిని లోకల్ వాళ్ళని బీఆర్ వాళ్ళని వేసుకొని ఈ షెడ్ నిర్మించుకొని మంచిగా క్లీన్ పెట్టుకొని చేస్తారు. ఇట్లా మనం బయట నుంచి కూలి వాళ్ళని పెట్టుకుంటే బీహార్ వాళ్ళని కానీ వాళ్ళు మనకి ఎంతకు అవైలబుల్గా ఉంటారు? వాళ్ళు అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయితే 16,000 వేసుకుంటారు. మామూలుగా ఒక 13,000
మామూలు వచ్చిన అబ్బాయి ఉంటే 13,000 తీసుకుంటాడు. ఇద్దరు కలిసి 30,000 అవుతుంది. ఇద్దరు మీరు ఒక 30,000 ఖర్చు పెడుతున్నారు. 30,000 అలా ఖర్చు పెట్టినాం. లోపల ఒక 80,000 ఒక పర్సన్ ఇచ్చినాం. అంటే వాళ్ళకి మనం ఏమన్నా ఇంకా ఫుడ్ అట్లా ప్రొవైడ్ చేయాలన్నా? ఇంకా మనం ఏం ఒక గ్యాస్ సమానం, వంట సామాగ్రి సమానం ఒకటి ఇప్పించాలి. వాళ్ళే వండుకొని వాళ్ళే చేసుకోవడం, వాళ్ళే తినడం అని జరుగుతుంది. అయితే ఇప్పుడు మీ దగ్గర ఉన్న 15 గేదెలలో ఎలాంటి రకాలు ఉన్నాయి మనకు? కొన్ని ముర్రా జాతి రకం ఉన్నాయి సార్ మనకు. కొన్ని ముర్రాయి అన్నీ మన వన బాలరకు ఇంటి బాలరకు ఇచ్చినాయి. ఇంజెక్షన్ ఇస్తే ముర్రా మనం బ్రీడ్ డెవలప్ తోటి మన మంచి పాలు ఇస్తాయి. అవే పూటకు 6 లీటర్లు 7 లీటర్ వరకు ఇస్తాయి. 5 లీటర్కి వెళ్ళి ఎక్కువనే ఇస్తాయి. ఎందుకంటే మంచిగా 40 ఏళ్ళ సంది దీంట్లోనే ఉన్నావా? బర్రెలు ఉన్నాయి. ఇంక వ్యవసాయం చేసుకునేది 3 బర్రెలు ఉన్నాయి. ఇక 3 బర్రెలకు వెళ్ళి అట్లా పాల వీడియో చూసుకో. ఎట్లా మరి ఇప్పుడు మీ కొడుకు ఇచ్చేసిన మొత్తం ఇక అంతా ఆయనకి ఇచ్చేసి ఇప్పుడు ఆయనే చూసుకుంటే ఏదన్నా ఇద్దరు మంచి ఇచ్చిన ఎవరిని వానికి. ఆయనకు బర్రెలు ఇచ్చిన, ఈయనకు బర్రెలు ఇచ్చిన, ఈయనకు 2 అయినాయి, ఆయన 3 అయినాయి, ఈయనకు 3 అయినాయి. ఈయన తెచ్చుకున్నాడు బర్రెలు. బ్రీడ్ డెవలప్ తోటి ఎక్కువ శాతం అయితే ముర్రా గేదెలు ఉన్నాయి. ముర్రా ఉన్నాయి, బన్నీ ఉన్నాయి. బన్నీ ఇప్పుడు మనకి ముర్రా అయితే ఒక పూటకి ఎన్ని పాలు ఇస్తుంటాయి మనకి? ముర్రా అయితే ఎక్కువ ఇస్తుంది సార్. మనకు 6 నుండి 7 వరకు ఇస్తాయి ఒక పూటకి. మన బన్నీ అని చెప్పారు కదా, బన్నీ ఇట్లా 5, 6 ఇస్తుంది సార్. 5 మనకు 6 అనుకుంటాం కానీ 5 వరకు ఇస్తుంది. ఇంకా మనకు లోకల్ గేదెలు ఉన్నాయి. లోకల్ గేదెలు ఉన్నాయి సార్. కానీ అవి మనకు ఒక 3 నెలలు 4 నెలలే పాలు ఇస్తాయి. తర్వాత మళ్ళీ ఈ పాలు తక్కువ కావడము, మళ్ళీ ఎక్కువ టైమింగ్, అవి కరెక్ట్ సుడి రాకపోవడం, కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయని అవి లోకల్వి దాంట్లో మన దాంట్లో వచ్చినాయి. అవి మన గేదెలకే ముర్రా జాతికి సంబంధించిన గేదెలు ఉన్నాయి కాబట్టి అవి మంచిగా ఉంచుకొని మిగతా అవి పాలని అమ్మేస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు ముర్రా గేదెలు ఏవైతున్నాయో మనకు ఒకసారి డెలివరీ అయిన తర్వాత మనకు ఎన్ని నెలల వరకు మనం పాలు తీసుకోవచ్చు? మనకు 8 నెలల వరకు తీసుకోవచ్చు. ఓకే, తర్వాత మళ్ళీ వదిలేసేయాలి. తర్వాత ఇక అవి ఇప్పుడు 6 నెలల వరకు 2 పూటలు ఇస్తాయి. పొద్దున సాయంత్రం ఇస్తాయి. తర్వాత ఒక పూట ఇచ్చేస్తాయి. అవి మనకు 3 నెలల తర్వాత మళ్ళీ సుడి వేయించడం, మళ్ళీ అవి యథావిధిగా పాలు 1 లీటర్ 2 లీటర్లు తగ్గుతాయి. యథావిధిగా ఇస్తాయి. 8 నెలల వరకు ఇస్తాయి. మనకు సంవత్సరం వరకు ఇస్తాయి. 8 నెలల వరకు మనకు ఓకే గ్యారెంటీగా. అయితే ఇంకా మీరు మనకు గేదెల్లో సాధారణంగా వచ్చేటువంటి జబ్బులు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమొస్తుంటాయి? అంటే ఇక ఇప్పుడు గేదెలు అనేది పెద్ద మనకు, ఎందుకంటే ఇవి కొన్ని ఇక్కడనే ఉండి ఇట్లా ఈ షెడ్యూల్నే ఉండవు సార్. ఇక్కడ పొద్దుగాల మార్నింగ్ పూట మొత్తం క్లీన్ చేసేసుకొని సాఫ్ చేసుకొని వాటర్తో మొత్తం సాఫ్ చేసేసి దాన పెట్టడం, పాలు పెట్టడం, తర్వాత మేత కొద్దిగా మార్నింగ్ పూట కొద్దిగా మేత వేసి అక్కడ జంగల పొలంలోకి తిప్పుకొని రావడం వల్ల ఎలాంటి ఇట్లా అంటే బయట తిరగడం వల్ల ఎలాంటి జబ్బులు అనేది రావు. కంప్లీట్గా మన షెడ్లో ఉంచకుండా ఇట్లా బయట తిప్పుతాం కాబట్టి మంచి వాటికి కూడా ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉంటుంది. వాకింగ్ చేసి మంచిగా ఫ్రీ ఉంటాయి. ఎలాంటి జబ్బులు అయితే వర్షాకాలం అంటే ఇక అట్లా పెండల అట్లా ఉండడం వల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే అట్లాంటి మీరు ఏమన్నా ప్రాబ్లం ఫేస్ అయిందా గేదెల నుంచి? అట్లా గేదెల నుండి ఏం కాలే, కానీ మాకు అప్పుడప్పుడు ఈ పెండల పురుగులు కానీ అవి దోమల వల్ల కానీ కొంచెం ఇబ్బంది. కానీ ఎక్కువ దీంట్లోకి ఏం రాదు. గేదెలకు ఆవులకు ఎక్కువ వస్తుంటాయి. ఇక మరి గేదెలతో పాటు మరి ఆవులు కూడా ఉన్నట్టుంది. ఎన్ని ఆవులు ఉన్నాయి మీకు? 8 ఆవులు ఉన్నాయి సార్. 10 ఉండే, 2 కొద్దిగా బాగాలేక తీసేసాను. మళ్ళీ స్టేజ్ అయిపోతే తెచ్చుకుంటాం అన్నమాట. అయితే ఉన్న ఆవులు మీకు హెచ్ఎఫ్ ఉన్నాయా, జెర్సీ ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి? హెచ్ఎఫ్ ఉన్నాయి, జెర్సీ ఉన్నాయి సార్. జెర్సీ క్రాస్ ఉన్నాయి, హెచ్ఎఫ్ ఉన్నాయి. హెచ్ఎఫ్ కాకుండా జెర్సీ క్రాస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక 6 కదా, 8 ఆవులు, తర్వాత మనకు 15 గేదెలు ఉన్నాయి. దూడలు ఉన్నాయి. ఒకటి సుడితో ఉన్న కొన్ని దూడలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి మీకు పొద్దున సాయంత్రం కలిసి ఆవులు మామూలుగా ఎన్ని పాలు ఇస్తుంటాయి, గేదెలు ఎన్ని వస్తుంటాయి మీకు? అంటే 2 పూటలు, ఒక మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ 2 కలిపైనా సరే? మార్నింగ్ ఈవినింగ్ కలిసి ఇప్పుడు 100 లీటర్స్ అవుతున్నాయి సార్. అవి 40 లీటర్స్ 40 లీటర్లు ఆవు పాలు అవుతున్నాయి. 4 ఇస్తున్నాయి. ఓకే. 30 ఇవి 60 నుండి 70 లీటర్ వరకు 10-12 గేదెలు ఇస్తున్నాయి. కొన్ని స్టేజీ ఉన్నాయి, కొన్ని అంటే మనకు ఒకేసారి అన్నీ ఒకేసారి ఈనాడు. అవునవును.
వస్తే అట్లా స్టేజ్ వస్తే అట్లా కానీ ఇందులో 2 మిక్సింగ్ కలిపి మనకు 70 లీటర్లు ఇస్తుంది. అవి కలిసి ఒక 100 ఓకే. అయితే మీరు మామూలుగా మీరు ఎక్కడైనా తీసుకెళ్తూ ఉంటారా, లేకపోతే ఎట్లా మీరు ఎక్కడ పోసుకుంటారు? మామూలు లీటర్ ఎంత కట్టించుకుంటారు? మేము ఇక్కడ లోకల్ అయితే మామూలుగా 70 రూపాయలు అమ్ముతున్నాం సార్. ఇంతకుముందు 60 అమ్మేది. దాన ఖర్చు అట్లా పెరిగింది. పత్తి చెక్క కానీ, ఈ కందిపొట్టు, ఈ మక్క పిండి, ఈ ఉప్పు, కాల్షియం, మినరల్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం అన్నమాట పాలలో. సో అవి 2 టైమ్స్ వేస్తాము. పాలు ఇస్తాం, మంచి మేత 2 టైమ్స్ ఇస్తాము. తర్వాత అట్లా మనం బయట మీకు ఇస్తాయి కాబట్టి కొంచెం మనకు మామూలుగా మంచి ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి కాబట్టి. మీరు ఇన్ని గేదెలకు ఆవులకు మెయింటైన్ చేసుకోనికి మేత ఎంత పెట్టుకోవచ్చు? ఎంత విస్తీర్ణంలో ఉంది మీకు సొప్ప? నాకు ఒక 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాలు 2 ఎకరాల విస్తీర్ణంలో సొప్ప ఏది ఉంది సార్? సూపర్ నేపేరా లేకపోతే? 1 ఎకరా సూపర్ నెట్ అండి. 1 ఎకరా కోకోర్ ఉంది. ఓకే. దీంతో పాటు ఇంకా ఎండుగడ్డి అట్లాంటిది ఏమైనా ఇస్తారా? ఎండుగడ్డి, వరిగడ్డి ఉంది. ఇంకోటి సొప్ప కొట్టిన మక్క ఒక 5 ఎకరాలు మక్క ఇస్తాం. ఓకే. మీ పొలంలో? మా పొలంలో 1 ఎకరం ఇస్తాం. ఇంకా వేరే వాళ్ళ లీజులు తీసుకొని ఒక 5 ఎకరాలు వాళ్ళవి మక్క వేసుకున్నాం. ఇంకా అయితే మీరు ఇంతమంది కూలి చేయడము, తర్వాత మీరు పని చేయడము, ఎట్లా మీకు ఈ డైరీని మెయింటైన్ చేయడం అనేది మీకు సాటిస్ఫాక్షన్గా ఉందా? ఎట్లా ఇబ్బంది అనిపిస్తుంది? ఎట్లా ఉంటుంది? డైరీ మెయింటెనెన్స్ అంటే మాకు కొద్దిగా ఈజీగా, ఎందుకంటే అప్పటికెళ్ళి ఉంది కాబట్టి మాకు అనుకూలంగా ఉంది కాబట్టి మేము దీన్ని ఎంచుకున్నాము. మాకు ఎందుకంటే వేరే వాళ్ళ కాడ ఉండి ఈత ఉండి నెలకు 30,000 సంపాదాలనేది, మనకి పొలం ఉండి ఊరి దగ్గర ఉంది, ఛాయ సంపాదించిన పొలం ఉంది. అప్పుడు ఇక వాళ్ళు మాకు చిన్నప్పటికీ అలవాటు ఉంది కాబట్టి ఇళ్ళనే డైరీ ఫామ్ పెట్టుకొని కొంతమంది చాలామంది డెవలప్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు. అవును. అది ఎన్టీ రామారావు కానీ, అంటే వీళ్ళు ఆలోచన అప్పుడు పాల వ్యాపారం చేస్తాను అంటే పెద్ద పెద్ద రోజుల్లో ఈసీరనే కాన్సెప్ట్ తోటి ఇది ఎంచుకోవడం జరిగింది సార్ మేము. మీకైతే ఇది డైరీలో మీరు మెయింటైన్ చేయడం అయితే బాగుంది. చూడొచ్చు. మరి ఇది కేశముని వెంకటయ్య గారు తనకు ఉన్నటువంటి గేదెలను, తర్వాత దాంతో పాటు కొన్ని ఆవులను తీసుకొని ప్రస్తుతం అయితే పోషిస్తున్నారు. ఇలా చేయడం, ఎక్కడో వెళ్ళి పని చేయడం కంటే సొంతంగా ఇట్లా పొలం ఉంటే డైరీ పెట్టుకొని చేయడం నాకు చాలా బాగుందని వాళ్ళు చెప్తున్నారు. ఓకే. ఫస్ట్ మా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. అందరికీ